ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక స్నాక్ ఐటెం, అది స్వీట్ రెసిపీ. సూజీ రవ్వ అంటారు కదండి, దాంతో స్నాక్ ఐటెం అన్నమాట. అందరూ తినొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా కూడా తింటారు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, నేనైతే ఈ మెజర్మెంట్ కప్ తీసుకున్నాను. మనం రవ్వ ఎంత తీసుకుంటామో షుగర్ స్వీట్ క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలండి. ఇదిగోండి, ఈ కప్తో నేను వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినొచ్చు, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే ఇది వేస్తున్నాను, సేమ్ క్వాంటిటీ. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ సాల్ట్. ఇప్పుడు సేమ్ కప్తో వాటర్ తీసుకోవాలండి. మనం కొంచెం పోయినా ఇప్పుడు మనం వాటర్ అలాగే సూజీ రవ్వ షుగర్ యాడ్ చేసాం కదండి. ఒక్కసారి ఒక 10 సెకండ్స్ ఒకసారి ఇలా మిక్స్ చేసి 10 మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు. సో ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. షుగర్ అయితే కరిగిపోయింది. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను గోధుమ పిండితో చేస్తానని చెప్పలేదు కదా. సో గోధుమ పిండి, సూజీ రవ్వ అలాగే షుగర్. గోధుమ పిండి అయితే మనం సేమ్ మెజర్ కప్తో 2 కప్స్ తీసుకోవాలండి. కొంచెం పక్కన పెట్టండి. షుగర్ కప్పు అలాగే రవ్వ ఒకటి తీసుకున్నా కదండి. ఇప్పుడు గోధుమ పిండి అయితే మనం 2 కప్స్ తీసుకోవాలి. సో దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం టేబుల్ స్పూన్ తినే సోడా అంటారు కదా, సో అదైతే యాడ్ చేసాను. నెక్స్ట్ చిటికెడు సాల్ట్. ఇవ్వండి, ఏ స్వీట్ రెసిపీలో అయినా సాల్ట్ కొంచెం యాడ్ చేయాలండి. స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఫైనల్గా ఈ స్టేజ్కి అయితే వచ్చిందండి. ఇలా బాగా మిక్స్ చేయాలండి. విస్కర్ ఉంటుంది కదా, దాంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. స్నాక్స్ అయితే వేసేద్దాం. పండు ఆయిల్ పట్టరా. సరే అమ్మమ్మ. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం పొంగనాలు అంటారంట వీటిని, అవైతే వేసుకుందాం. ఇలా స్లోగా పైకి వస్తుందండి. స్లోగా ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోవాలి. స్లోగా కాల్చుకోవాలండి. చూసారు పూరీలాగా ఎలా పొంగినాయో, అందుకని పొంగనాలని పెట్టారనుకుంటాను పేరు.
స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. అదే పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి. సో షేపులు చూసి భయపడకండి, బాగా కలితే అయితే కొంచెం గట్టిగా అయిపోతాయండి. చూసారా ఎంత బాగున్నాయో? ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. అమ్మమ్మ టేస్ట్ ఎలా ఉన్నాయి? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.